హల్లెలూయా. ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరం కూడా మనం ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే బిజినెస్‌లో కానీ, లేకపోతే కుటుంబాల్లో కానీ చాలా విషయాలు మనం అనుకుంటుంటాం. మనం ఎక్కడైతే వెళ్తున్నామో అన్నీ జరగాలి, సమస్తము సమకూడి జరిగిపోవాలి అని మనం చాలా ఆశపడుతుంటాం. మనం వెళ్ళిన అధికారులు మంచిగా మనకి రెస్పాండ్ అవ్వాలి, రాస్తున్న ఎగ్జామ్ మంచిగా రాయాలి, ఇంటర్వ్యూకి వెళ్తున్నాము మంచిగా సెలెక్ట్ అవ్వాలి అని అన్నీ సమకూడిపోవాలి. మనం ఎక్కుతున్న బస్ కావచ్చు, దిగుతున్న ట్రైన్ కావచ్చు, ఇవన్నీ విషయాలు మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు ఒక వాక్యం ఇక్కడ సెలవిస్తున్నాడు. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు సమస్తం సమకూర్చి చేస్తాడు. అదేంటంటే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. హల్లెలూయా. ఇది శ్రేష్టమైన వాక్యం అండి. దీన్ని తరచూ నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగా ఆ వాక్యం ప్రకారము ప్రభా నువ్వు జరిగించని విశ్వాసంతో ఎదురు చూస్తుంటా. అదేంటంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. సో ఇక్కడ సమకూడి పడాలి అని మనం ఆలోచిస్తున్నాము, ఆశపడుతున్నాము. కానీ దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా? సో ప్రభు దగ్గరికి మనం రాగలుగుతున్నామా? ప్రభు దగ్గరికి వచ్చిన వారిని దేవుడు ప్రేమించి మనం ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే ఏదో శ్రమలో ఉన్నాం కాబట్టి మనం చేస్తామా? సో చాలామంది అధికారి దగ్గరికి వెళ్తుంటారు. సార్ చేయండి సార్, ఈ పని చేయండి సార్ ఈ సంతకం పెట్టండి సార్ అని మనం రిక్వెస్ట్ చేస్తారు. ఏంటంటే అతనితో పని ఆ సైన్ చేస్తే అక్కడ మన కార్యము జరిగిపోద్ది. అతను ఏమి ప్రేమించాం, అతని క్షేమం కూడా మనం చూడం. కానీ అలాగే చాలామంది ఈ లోకంలో మనం ఉన్నారండి. ప్రభు దగ్గరికి వచ్చేవారు కూడా ప్రభా ఈ కార్యం చేసే ప్రభా, ఈ అద్భుతం చేసే ప్రభా, ఈ స్వస్థత కావాలి ప్రభా అని అడుగుతున్నారు. కానీ ఆ వ్యక్తి పట్ల అయితే ఆ దేవుడి పట్ల ఎటువంటి ప్రేమ లేదండి. ఈరోజు దేవుని ప్రేమించే వారికి మాత్రమే, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నాడో, దావీదు తన హృదయానుసారుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దావీదుకి సమస్తం సమకూర్చబడేలాగా ఎటువంటి యుద్ధాలకు వెళ్ళినా సరే దేవుడు ఫస్ట్లో నిలబెట్టాడు. హల్లెలూయా. సౌలు 1000 మందికి, దావీదు 10,000 మందికి అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అక్కడ పనికత్తెలు వారు పాటలు పాడారు, కీర్తనలు పాడారు. సో ఈరోజు ఈ వాక్యం మనం ప్రేమించాలి, వాక్యాన్ని పట్టుకోవాలి, వాక్యాన్ని ప్రేమించాలి. క్రీస్తుని, లేఖనాల్లో ఉన్న క్రీస్తుని మనం ప్రేమించగలిగితే, యేసుక్రీస్తు ప్రభుని మనం ప్రేమించగలిగితే ఈరోజు సమస్తము సమకూర్చబడతాయి. హల్లెలూయా. ఈరోజు మన ఆలోచన ఎలాగుంది? మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని ప్రేమించే విధంగా ఉందా? ప్రభుకి అంగీకారముగా ఉందా? దేవుడికి మేలుకరముగా మన జీవితం ఉందా? ఈరోజు మనం పరీక్షించుకుందాం. దేవుని ప్రేమిద్దాము. ఆయన వాక్యానుసారంగా, అయ్యో ఈ మాట అంటే ప్రభు బాధపడతాడేమో, అయ్యో ఈ పని చేస్తే ఆయన దుఃఖపడతాడేమో అని మనం ప్రార్థించేద్దాం. అలా వాక్యంతో, మన విశ్వాసంతో మనం ఎదురు చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి చూద్దామా? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి ఆయన సంకల్పం ఒకటి ఉంది. మీ జీవితంలో ఆయన సంకల్పం ఒకటి ఉంది తెలుసా? ఈరోజు పుట్టిన బేబీ దగ్గర నుంచి కావచ్చు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వృద్ధుల వరకు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని యొక్క సంకల్పం ఉంది. ఆ సంకల్పం పిలువబడిన వారికి సమస్తం సమకూర్చబడుతుంది. ఈ వాక్యం నా ప్రియ సహోదరి, మీ జీవితంలో కూడా దేవుడు సమస్తం సమకూర్చేస్తాడు. ఇదే దానికి ప్రారంభము. హల్లెలూయా.